ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి ఈ వీడియో. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకు సంబంధించి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీటింగ్లో పథకాలకు సంబంధించి మాట్లాడి వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది మహిళలు, వృద్ధులు, చిన్నారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సెల్ఫీ దిగేవాళ్ళు. సెల్ఫీ దిగడానికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళని డైరెక్ట్ ప్రజలను తిట్టేవాడు. మీకు సిగ్గుందా, శరం ఉందా, కొద్దిగైనా ఫోటోలు దిగుతారా, సెల్ఫీలు దిగుతారా, కౌగిలించుకుంటారా అని చెప్పి ప్రజలను డైరెక్ట్ తిట్టేవాడు. నాకు గుర్తుంది ఒక సందర్భంలో అయితే ప్రజలను ఉద్దేశించి పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని చెప్పి తనను తాను పాలిచ్చే ఆవుగా, తన్నే దున్నపోతును జగన్మోహన్ రెడ్డిగా అట్లా డైరెక్ట్ ప్రజలతోనే చెప్పారనమాట. జగన్మోహన్ రెడ్డి తన్నే దున్నపోతు అని చెప్పి, నేనైతే మంచిగా పాలిచ్చేవాడిని, మంచి పాలన అందించేవాడిని అని చెప్పి ఆ రకంగా ఆ సామెతను వాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ సామెత గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వాడారో, ఇప్పుడు ఆ సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పినట్టు మేము నిజంగానే పాలిచ్చే అవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము. పథకాల సంగతి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నారు, నవరత్నాలకు మించి మేము సూపర్ 6, సూపర్ 7 అన్నాము. ఆ పథకాలు ఇస్తామని వీళ్ళు చెప్పారు. కనీసం ఆ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా కావాల్సింది ఏంటి, ఏ ప్రభుత్వాలైన అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా ఖచ్చితంగా అమలు చేసేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే రెండు ఖచ్చితంగా అమలు చేయాల్సి తీరాల్సిందే. వైద్యం, విద్య, ఇది ఖచ్చితంగా మానవత్వంతో అమలు చేయాల్సినటువంటివి ఈ రెండు ఖచ్చితంగా అమలు చేయాలి. విద్య చాలా అవసరం, వైద్యం చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, పథకాలు అమలు చేయకపోయినా కూడా. కానీ అట్లాంటి వాటిల్లో కూడా మరి వాటిని కూడా అమలు చేయకుండా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎంత విలువైనదో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది పేదవాళ్ళను ఏ రకంగా ఆదుకుంటుందో, పేదవాళ్ళ ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుందో అనే దానికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఎందుకంటే దీని విలువ వెలకట్టలేనిది. దీని విలువ చాలామందికి తేలిక ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉన్నాయి, కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు డబ్బులు, లేని పరిస్థితి ఏంది? చాలామంది ఉన్నారు, చాలామంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆటో నడుపుకునేటువంటి ఒక వ్యక్తి మాసన్న, తెలంగాణ రాష్ట్రంలో మాసన్న అనేటువంటి వ్యక్తి రోజు ఆటో నడిపితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి. ఆ టైంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, సర్జరీ చేయాలి, మరి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ వీళ్ళు విన్న తర్వాత షాక్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి మీకు రేషన్ కార్డు ఉందంటే ఉంది అంటే, మరి రేషన్ కార్డు ఉన్నప్పుడు టెన్షన్ ఎందుకు అయ్యా అని చెప్పి ఆరోగ్యశ్రీ కింద ఆ ఆపరేషన్ చేసి, అంటే కొన్ని నిమిషాల పాటు వాళ్ళు ఏం చేయాలనేటువంటి ఒక దాంట్లోకి వెళ్ళిపోయారు పాపం. ఎందుకంటే ఆ అడవిల్లో, హాస్పిటల్కి తీసుకొచ్చే అడవిల్లో ఇన్ని గుర్తులేవు వాళ్ళకు. సో అక్కడికి వాళ్ళు చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ వర్తిస్తున్న తర్వాత సర్జరీ అయిన తర్వాత ఆ సర్జరీ కంప్లీట్ అయ్యి అక్కడ ఫుడ్ కానీ అది కానీ ఇంటికి చేరేదాకా మరి ఆరోగ్యశ్రీలోనే చేయించుకుంటే సుమారుగా 5 లక్షల రూపాయలు. మరి ఆ 5 లక్షల రూపాయలు ఆ పేదోడు సంపాదించగలడా, ఆ పేదోడు ఖర్చు పెట్టగలడా? మరి ఆ ఆరోగ్యశ్రీ లేకపోతే, ఆ వైద్యం అందకపోతే ఆ పేదోడు బతకగలడా? లేదు కదా. ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ ద్వారా బతికాడు కాబట్టే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో, పెద్ద ఫోటో ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇట్లా ఒక వ్యక్తి, ఇట్లా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గుండె ఆపరేషన్లు, మాకు ఇక ఈ గుండె ఆపరేషన్ చేసుకోలేము, మాతో కాదు, ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో. అలాంటి పరిస్థితులను మరి పేదోడికి వైద్యం, కార్పొరేట్ వైద్యం అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకానిది. అలాంటి పథకాన్ని ఎంత అద్భుతంగా అమలు చేయాలి. ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేయడం, కార్పొరేట్ వైద్యాన్ని దగ్గర చేయడం, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అది కదా చేయాల్సింది. ఇప్పుడు ఆ బాబు గారు అది చేయకుండా నేను ప్రైవేటు పరం చేస్తాను, ప్రైవేటు పరం చేస్తే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా మరి వైద్యం అందించినటువంటి పరిస్థితి ఉంది. అంటే సుమారుగా 13,421 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ కేవలం ఆరోగ్యశ్రీకే, ప్రజల కోసం, ప్రజల వైద్యం అందించడం కోసం. మరి ఇదే కాకుండా కరోనా లాంటి పరిస్థితుల్లో ఆ కరోనా సందర్భంగా ఆ కరోనాను కూడా దీనిలో చేర్చి వాళ్ళకి సేవలు అందించినటువంటి పరిస్థితి. మరి ఆరోగ్యశ్రీలో వైద్యం అందించారంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి రోజులు వాళ్ళకు నగదు అందించడం, వాళ్ళకి ఆహారం అందించడం, వాళ్ళని ఈ ట్రాన్స్పోర్ట్ కూడా, ఈ రవాణా ఛార్జీలు కూడా వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు ఒక 30 రోజుల పాటు వాళ్ళు కనుక ఈ దీనికి సంబంధించి హాస్పిటల్కి తిరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి నగదు ఇవ్వడం. అంటే ఆ 30 రోజులు వాడు సర్జరీ అయిందంటే పని చేసుకోలేడు కదా. ఆ రకంగా ఆదుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పథకానికి తూట్లు పడిస్తే ఎట్లా? ఇది ప్రజలకు సంబంధించింది, పేదోడికి సంబంధించింది కదా. ఇంకా గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ చేయాలి. నువ్వు వేరే పథకాలు అమలు చేయకపోయినా ఇట్లాంటివి ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా.
ఇది చెయ్యకుండా ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ పరం కాలేదు, ప్రైవేట్ పరం అయిన తర్వాత వాడి స్వార్థం చూసుకుంటాడు. ఇప్పుడు ఈ కరోనా ఇలాంటి పరిస్థితులు వస్తే వాడు దాంట్లో చేరుస్తాడా? ఒప్పందం ప్రకారం ఏదో అదే చేస్తాడు. ఇప్పుడు హెచ్ఎంపీ అని చెప్పి కొత్త వైరస్ అని చెప్తా ఉన్నారు. సో వీటికి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఆరోగ్యశ్రీలో చేర్చే అవకాశం ఉంటుందా? ప్రభుత్వాలు మన ఆధీనంలో ఉంటే, ప్రైవేట్ పరం కాకుంటే మనకు నచ్చినట్టుగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ప్రైవేట్ బీమా కల్పిస్తాం, అది కల్పిస్తామంటే ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎవరైతే నెట్వర్క్ ఆసుపత్రులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు ఇప్పటికే 3,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అది చెల్లించాలి కదా. గత ప్రభుత్వం మిగిలిచిపోయిందనే మాట మాట్లాడవచ్చు ఇప్పుడు వీళ్ళు. దీనికి సంబంధించి చెల్లించాలి కదా. ప్రతి ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా పెండింగులు ఉంటాయి. ఆ పెండింగ్లను చెల్లించాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు ఉంటుంది. ఇంకా ప్రతిదీ కూడా గత ప్రభుత్వం అంటే ఎట్లా? ముఖ్యంగా ఇట్లాంటి వాటికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు? గత ప్రభుత్వం తప్పని చెప్పి పేదల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది. సో వీళ్ళు పట్టించుకునే కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బిల్లులు ఇస్తే తప్ప మేము ఇక్కడ చికిత్స చేయలేము, సర్జరీలు చేయలేమని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రులు ఈరోజు క్లోజ్ చేసేసేవి. పేదోడికి ఏదైనా జరిగితే వైద్యం అందక మరి అది ఆలోచించాలి కదా. ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించకూడదు ఇట్లాంటి వాటికి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు రేపో మాపో పిలుస్తున్నారంట, పిలిచి వీళ్ళతో చర్చలు జరుపుతారు, మాట్లాడతారు, బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి చెల్లించే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. కానీ అసలు గ్యాప్ అనేది ఉండకూడదు, ఇది కంటిన్యూషన్ ఉండాలంతే. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. 108, 104 సంబంధించిన సర్వీసులు కూడా ఇప్పుడు అది సరిగా లేవని కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కదా. చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది కదా ఇది. వీటిలో కూడా రాజకీయం చేస్తా అంటే ఇంకా ఏం చేస్తాం? సో ఈ రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి సోమవారం నుంచి సేవలు నిలిచిపోయినాయి కాబట్టి ప్రజలందరూ కూడా పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సామెతని తిరిగి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలు ఈ రకంగా ఉంది అని చెప్పి. సో ఇది ఆరోగ్యశ్రీ పట్ల కూటమి సర్కారు వివరిస్తున్నటువంటి తీరు. సో మరి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి దాని విలువ ఏంటి, దానివల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా, మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏందనేటువంటి అంశాలు మీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి.